అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవతార్స్ ఛానల్ నుండి ఈరోజైతే ఒక మినీ వ్లాగ్ అండి. అదేంటంటే మేము షిరిడి వెళ్ళడం కోసమని హైదరాబాద్ వచ్చామన్నమాట. ఇప్పుడైతే ముందుగా చిలుకూరి బాలాజీ టెంపుల్కి బయలుదేరుతున్నాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆయన వీసా దేవుడు కూడా అని అంటారు కదా. కానీ నేనైతే ఇప్పుడు వీసా కోసం వెళ్ళలేదు. ఆ టెంపుల్తో మాకు ఒక సెంటిమెంట్ ఉందన్నమాట. మేమైతే 2009 నుంచి కంటిన్యూస్గా చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చేవాళ్ళం అనమాట. మేము రెగ్యులర్గా షిరిడి వెళ్ళడం అలవాటు కాబట్టి ఇక్కడికి వచ్చి బాలాజీని దర్శించుకొని షిరిడి వెళ్ళేవాళ్ళం అనమాట. ఎప్పుడు అలా ఒక్క సంవత్సరము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి షిరిడి వెళ్దామనేసి 10 మెంబర్స్ని రానుపోను టికెట్స్, రూమ్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాం అనమాట. అప్పుడు మా పాపది మెడిసిన్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. ఎగ్జామ్స్ అవగానే బయలుదేరదామని ఆ రోజుకి చేయించుకున్నామండి టికెట్స్ కూడా. కానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ మరుసటి రోజుకి వాయిదా పడిందనమాట. ఇంకా మాకైతే ఏం చేయాలో తోచలేదు. ఇక మా వల్ల మిగతా వాళ్ళు కూడా సఫర్ అవుతారు కదా, అందుకని ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మేమైతే మనం ఎప్పుడు ఆయన్ని దర్శించుకొని, అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ దర్శించుకొని షిరిడీకి వెళ్ళడం అలవాటు కాబట్టి ఇలా జరిగింది, మనం చేసింది తప్పు, మనం డైరెక్ట్గా వెళ్ళాలనుకోవడము అని అయితే రియలైజ్ అయ్యామన్నమాట. ఇక వెంటనే మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కదా, అందుకని మా అమ్మాయి మా వారు ఉండి ఎగ్జామ్ రాయించుకొని చిలుకూరి బాలాజీ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని, అంటే మేమైతే వెళ్ళిపోయాము అనుకున్న రోజే, వాళ్ళిద్దరు మాత్రం షిరిడీకి వచ్చారనమాట. అలా వచ్చి మాతో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మాకు అదొక సెంటిమెంట్గా అయిపోయిందనమాట. ఇక్కడికి వచ్చి బాలాజీని దర్శించుకుందే మేము షిరిడి వెళ్ళము. కంపల్సరీ ఈరోజు నైట్ వెళ్ళాలంటే ఉదయం ఆయన దర్శించుకొని మాత్రమే వెళ్తాం అనమాట. అదొక సెంటిమెంట్ లాగా మారిపోయింది. మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయండి? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము బాలాజీ టెంపుల్కి వచ్చేసాము. వచ్చి ఇలాగా సాటర్డే సండేస్ వచ్చి లోపలైతే ప్రదక్షిణాలు చేయనట్లేదు అనమాట. గుడి బయట ఒక చుట్టూ తిరిగితే 11 ప్రదక్షిణాలు చేసినట్లంట. అలా ఒక చుట్టూ తిరిగి స్వామిని దర్శించుకొని బయలుదేరాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఇక్కడైతే చాలా బాగా ఉంటుంది అన్నమాట. దర్శనం కూడా చాలా ఫ్రీగా, చక్కగా డిసిప్లైన్గా ఉంటుంది ఎంతమంది జనం ఉన్నా. ఇదండి మా అనుభవం. అయితే మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.